కపిలేశ్వరంలో ఆ రోజు సుమారు 8,000 టన్నులు మెట్రిక్ టన్నులు స్టాక్ పెడితే దాన్ని 4వ తారీఖు నుంచి మొదలుపెట్టి వీళ్ళు దోపిడీ చేయడానికి చూస్తే మేము కార్యకర్తలు మేము వెళ్ళి అడ్డుకుని ఆఫ్ చేయడం జరిగింది. అప్పటికే దీన్ని శుభ్రంగా తోలేయటం అనేటువంటి జరిగింది. ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటిది చెప్తున్నారో ఎన్ని రీచ్ల్లో అసలు రీచ్లో ఇచ్చినటువంటిది టెండర్లు పిలిచారు స్టాక్ పాయింట్లో తీసుకొచ్చి దాన్ని వేయటానికి. అక్కడ వేసేటువంటిది ట్రాక్టర్ల మీద తీసి మాత్రమే వేయాలనేటువంటిది ఉంది. ట్రాక్టర్ల మీద తీసి స్టాక్ పాయింట్లో వేయవలసిన దాన్ని ఈ కాంట్రాక్టర్దారులు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్దారులు వాళ్ళ అధికారులు ఏళ్ళు కుమ్మక్కయ్యి మొత్తం అంతా పైకి లేపేసి మిషన్లతో చేస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తున్నారు. ఎక్కడికక్కడ మిషన్ ద్వారా ఇసుకే రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. 2019లో వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల వందల మంది పని లేక ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. చాలా మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి గత ప్రభుత్వం మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా మంది నాశనం అయిపోయారు అధ్యక్ష. ఇదే కాకుండా ఆ రోజు కొన్ని సంస్థలకి ఆ రోజున మరి ఈ శాండ్ మైనింగ్ సంబంధించినంత కూడా మిస్టర్ జయప్రకాష్ జేపీ సంస్థ వాళ్ళకి అప్పచెప్పేశారు అధ్యక్ష. మొత్తం కూడా దాదాపు 475 రూపాయలకి, అదేవిధంగా డీసిల్టేషన్ పాయింట్ అయితే 675 రూపాయలు, 6 నెలల పాటు 1528 కోట్లకి వాళ్ళకి ఇచ్చేశారు అధ్యక్ష. అంటే ప్రజలకి మేము ఇచ్చినటువంటి ఉచితాన్ని తీసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి మరి ఇది ఎక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకుంటే పెద్ద ఎత్తున 100 కోట్లు 1000 కోట్లు దోచేసుకున్నటువంటి పరిస్థితి లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జరిగింది అధ్యక్ష. ఒక ట్రాక్టర్ ఇసుక అధ్యక్ష, అది ఎన్ని టన్నుల లేకపోతే దానికి రేటా ఎత్తడానికి ఎంత ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు. 8,500 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈరోజు అదే ట్రాక్టరు 1800కి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష. కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము 10,000కి ఇస్తాం, 1,200కి ఇస్తాం, ఆ టైప్ ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో 50,000 60,000 రూపాయలు ఉండేది అధ్యక్ష. అందరికీ తెలుసు, ఇందులో దాపరికమేట్లేదు. ఈ రోజు అదే లారీ ఇసుక 28,000 కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష. తేడా ఇది. అది లోడింగ్ ఎంత అవుతుందా, ఎవరు తీసుకుంటున్నారా, మీరు టెండర్ పిలిచారా? మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష. విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా బారుని కావస్తే వెళ్తాము, ఆ దారి కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. 8,000 చాలు. అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడన్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. మనం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం, బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడన్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేద్దాం రమ్మనండి. అంతేగాని పెట్టిన అధ్యక్ష 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తాం సిద్ధంగా.